తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ల యొక్క పదవీ కాలం ముగిసి దాదాపు 6 నెలలు దాటుతా ఉంది. ఇంతవరకు దాని మీద ఎలాంటి కసరత్తు జరుగుతుందో కనీసం ప్రభుత్వం నుంచి ఒక స్పందన అయితే కనబడడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ క్రమంలో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక గతంలో 3 నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారు. అదేవిధంగా ప్రభుత్వం పైన విమర్శలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం సీట్లు రావు, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకోబోతుంది అనే కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నాను అంటే, స్థానిక సంస్థల ఎన్నికలు నాకు తెలిసి ఈ నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కొన్ని సోర్సెస్ నుంచి మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు కొంత స్తబ్దుగా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివిటీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పాజిటివిటీ కావచ్చు, అదేవిధంగా బీజేపీ, ఇవన్నీ కూడా న్యూట్రలైజ్ అయి ఉన్నాయి ఇప్పుడు. సో పొలిటికల్గా అంతా స్తబ్దుగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ కొంతలో కొంత పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళకున్నటువంటి అంచనా. సో ఆ క్రమంలోనే మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇంకా కొన్ని కార్పొరేషన్లు కావచ్చు, మేజర్ గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, వీటన్నిటి కూడా ఒకదాని వెంబడి ఒకటి నిర్వహించే అవకాశం అయితే కనబడుతోంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్లు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో సర్పంచ్లు ఫుల్ టైం అక్కడ కార్యదర్శులే పాలన చేస్తూ ఉన్నారు. సర్పంచ్ లేకపోవడం వల్ల కొంత గ్రామాలలో పాలన గాడి తప్పుతున్నటువంటి విషయం మా దృష్టికి వస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఇవి కూడా అయిపోయి దాదాపు 6 నెలల దగ్గరకు వస్తూ ఉంది. ఇక కొన్ని చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టర్మ్ కూడా అయిపోవడం జరిగింది. ఆ తర్వాత కార్పొరేటర్స్, ఈవెన్ వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా దగ్గర పడుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకటేసారి ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో వీటి యొక్క నిర్వహణ, ఈ ఎన్నికల నిర్వహణ అనేది మేబీ త్వరలో ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో మేబీ ఈ 1 మంత్ లోపల ఈ ఎలక్షన్స్ సంబంధించి క్లియర్గా నోటిఫికేషన్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. ఇవి వస్తే కొంత తెలంగాణ రాష్ట్రంలో కొంత పురోగతి, అభివృద్ధి సాధించే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే దీనిలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే 3 ముక్కలాట. ఇటు బీఆర్ఎస్, బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్. సో ఆబ్వియస్గా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొంత వీళ్ళకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజలు గ్రామాలలో అధికార పార్టీ సైడే ఎక్కువ మొగ్గు చూపుతారు. సో మేబీ కాంగ్రెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపడానికి అవకాశం అయితే ఉంది. అయితే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లలో బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా? సో ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉన్నది అన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి ఒక నెగిటివిటీ ఏదైతుందో అది బీఆర్ఎస్కు మరలే అవకాశం కనబడుతుంది, అటు బీజేపీకి మరలే అవకాశం కనబడుతూ ఉంది. సో అది ఎవరికి ఫిచ్ అవుతుంది? మేబీ బీఆర్ఎస్ కూడా ఎక్కువ ఫిచ్ అవడానికి స్కోప్ అయితే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది చాలా స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి, కొంత గ్రౌండ్ లెవెల్లో బీజేపీ కంటే స్ట్రాంగ్గా ఉంటుంది అనేటువంటి విషయంలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఈ క్రమంలో కొంత బీజేపీ కంటే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ బీజేపీ కూడా తక్కువ అంచడానికి లేదు. ఎందుకంటే బీజేపీ కూడా గ్రామాలలో ఇప్పుడు ప్రస్తుతం కొంత బలోపేతంగా ముందుకు పోతా ఉన్న విషయం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మేబీ బీజేపీ కూడా కొంత పుంజుకోవడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అది ఎంతవరకు బీజేపీ పుంజుకుంటుందో లేదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే 3 ముక్కలాట్లో మరి సర్పంచ్లు కానీ స్థానిక సంస్థలో ఎవరు ఆధిపత్యం చేయనేది కొంత క్లారిటీ, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అయితే స్థానిక సంస్థల ఎన్నికలతోటే మళ్ళొక్కసారి తెర మీదకి రావాలి, మళ్ళొకసారి మేమే ఆల్టర్నేటివ్, మేమే అధికారంలోకి వస్తామనేటువంటి ఒక మెసేజ్ తీసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలను చాలా బలంగా వాడుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.